నీకు 5 పెనిమిట్లు ఉన్నారు ఇంతవరకు. నువ్వు అంటున్నావు నాకు పెనిమిట్లు లేరయ్యా, నేను ఎదగరాలని చెప్తున్నావు కరెక్టే. ఇదివరకు 5 పెనిమిట్లు ఉన్నారు నీకు, ఇప్పుడున్నవాడు కూడా నీ సొంతం కాదు. హల్లెలూయా. వాడు నీ వాడు కాదు, నీ సొంతం కాదని చెప్పినప్పుడు అయ్యా నువ్వు నిజమైన ప్రవర్తనని నమ్ముతున్నా. నేను నిజమే అయ్యా, నువ్వు ప్రవర్తనే, నాకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు సత్యమే చెప్పావయ్యా, నువ్వు నాకు సత్యమే చెప్పావు అని ఒప్పుకుంటుంది. కాబట్టి అలా ఒప్పుకునే వారి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ జీవజలం పొందాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడిగే జీవజలాన్ని పొందాలి. లేకపోతే వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేసే. చదవమ్మా. నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమే చెప్పితివయ్యా అని ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి చదవమ్మా. అప్పుడు శ్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇంతవరకు గ్రహించలే. ఎప్పుడైతే చూపించాడు అన్న చరిత్రను అప్పుడు సత్యమే చెప్పావయ్యా నువ్వు. ఇంతవరకు నేను తెలుసుకోలేదు, నిజమైన ప్రవక్తవు నువ్వే అని ఆయనతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. ఆ స్త్రీ వెళ్ళి చెప్పమ్మా, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేము నుండని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో అమ్మా ఒక కాలం వచ్చుతుంది, ఆ కాలమందు ఈ పర్వతమందు యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధించే నా మాట నమ్మంటుంది. వచ్చానికి ఒక కాలం వచ్చింది. తండ్రి ఎందుకంటే ఆత్మ యెరూషలేములోనే కాదు పర్వతుల మీద కూడా ఆరాధించే కాలం వచ్చాది. కాబట్టి ఆయన ఆత్మ కనుక ఆత్మను ఆత్మతోనే మనం ఆరాధించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి విధేయత కలిగి జీవించాలి. 24 వచ్చిన చదవమ్మా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మిస్సయ్య వచ్చనని నేను ఎరుగుతున్న. దేవునికి మహిమ కలుగును గాక నాడు అనుకునేవాడు. అయ్యా మిస్సయ్య వచ్చాడంట, మిస్సయ్య వచ్చే అన్ని నాకు తెలియజెప్తాడంట, మన యాకోబు కన్నా గొప్పవాడంట. ఆ మిస్సయ్య ఎప్పుడైతే మన లోకానికి వచ్చే ఆయన ప్రతి మాటను మనకు తెలియపడతాడంట అని చెప్పుకునే వాళ్ళయ్యా. ఆ మిస్సయ్య ఎవరు? నువ్వే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మిస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆ మిస్సయ్య వచ్చాడు.